హాయ్ స్టూడెంట్స్, డిగ్రీ అడ్మిషన్స్ 2026 అయితే స్టార్ట్ అయ్యాయి. ఆగస్ట్ 5th నుంచి స్టార్ట్ అయ్యాయి. దీనికి ఎండింగ్ డేట్ ఈస్ ఆగస్ట్ 11th. అండ్ దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్, ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో ఈ వీడియోలో చెక్ చేద్దాం. ముందుగా గూగుల్ ఓపెన్ చేసి cap.apcfss.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. వన్స్ మీరు ఇలా క్లిక్ చేయగానే ఇలా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏపీ ఓఏఎండిసి ఉంది కదా, అక్కడ వ్యూ డీటెయిల్స్ ఉంది, అక్కడ క్లిక్ చేయండి. ఇక్కడైతే మనకి స్టార్టింగ్ డేట్ ఈస్ 5th August, ఎండింగ్ డేట్ ఈస్ 11th August. ఆగస్ట్ 28th అయితే వెరిఫికేషన్కి లాస్ట్ డేట్. అలాగే వెబ్ ఆప్షన్స్ వచ్చి ఆగస్ట్ 15th నుంచి ఆగస్ట్ 19th వరకు ఉంటాయి. అలాగే చేంజింగ్ వచ్చి 20th August. ఓకే, అలాట్మెంట్ వచ్చి 26th August. క్లాసెస్ అయితే 27 నుంచి స్టార్ట్ అవుతాయి. ముందుగా మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ సైడ్లో రిజిస్టర్ నౌ ఉంది కదా, గ్రీన్ కలర్ ట్యాబ్. ఇది క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ మీరు బోర్డ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, అప్లికెంట్ నేమ్ ఇవన్నీ ఇవ్వగానే మీరు ఇక్కడ టిక్ మార్క్ వస్తుంది, జనరేట్ ఓటీపీ అని వస్తుంది. అలాగే ఇక్కడ సెండ్ ఓటీపీ ఎంటర్ చేయగానే మీకైతే ఇలా అయితే ఫామ్ ఓపెన్ అవుతుంది. వన్స్ ఓటీపీ సబ్మిట్ చేశాక మీకు క్యాప్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే జనరేట్ అవుతుంది. వన్స్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ జనరేట్ అయ్యాక మీరైతే లాగిన్ అవ్వచ్చు. ఇక్కడైతే చెక్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఇస్ కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాలి. ఇందులో 3 స్టెప్స్ ఉంటాయి. ప్రొఫైల్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రివ్యూ. ఇక్కడైతే మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. అలాగే అకాడమిక్ డీటెయిల్స్కి వస్తే 6th నుంచి ఇంటర్ వరకు అయితే మీరు కాలేజ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాలి. అలాగే వీటికి సంబంధించిన పీడిఎఫ్లన్నీ మీరు ఒక సింగిల్ పీడిఎఫ్లో మెర్జ్ చేసి అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ అయితే ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ అండ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. అలాగే వీటికి సంబంధించిన మార్క్స్ మెమోస్ అయితే సబ్మిట్ చేయాలి. అలాగే మీరు క్యాస్ట్ ఇన్కమ్ అయితే రెడీగా ఉంచుకోవాలి. దీంతోపాటు ఫోటో అండ్ సిగ్నేచర్ కూడా ఉంచుకోవాలి. వన్స్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ట్యాబ్ ఫిల్ అయ్యాక మీరు ఈ డీటెయిల్స్ అన్ని ప్రివ్యూ బటన్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడైతే మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. నెక్స్ట్ అయితే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడైతే పేమెంట్ సక్సెస్ఫుల్గా అయిన తర్వాత మనకైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అది కంప్లీట్ అవుతుంది. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.